ఈ ఒక్క అలవాటు మన జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కథ ద్వారా మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. ఒక ఊర్లో, ఒక చిన్న గ్రామంలో చందన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. భార్య, ఇద్దరు పిల్లలు, నాన్న, అమ్మ. మంచి ఫ్యామిలీ, సంతోషంగా ఉండేవాళ్ళు. ఆనందంగా జీవితం గడిపేవారు. కానీ ఒక్క అలవాటు ఉండేది చందన్‌కి. ఏంటంటే, ఎవరైనా కారు కొంటే నేను కూడా కారు కొనాలని, ఎవరైనా బిల్డింగ్ కడితే నాకు కూడా ఈ బిల్డింగ్ కావాలని, ఎవరైనా మంచి స్థలం కొంటే నాకిది కావాలని, ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆ సంతోషాన్ని పోగొట్టుకునేవాడు. ఇలా ఇలా చాలా బాధపడుతుంటే ఆ చందన్ యొక్క సతీమణి ఒకసారి ఒక ఊర్లో సాధువు వచ్చినప్పుడు ఆ సాధువుకి చెప్పుద్ది. మా ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు, ఆనందంగా ఉండేవాడు. అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా, ఆనందంగా జీవితం గడిపేవాళ్ళం. ఈ మధ్యలో ఈ అలవాటు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి అంటే, ఆ స్వామి ఆవిడ